2026 మార్చి 31 వరకు దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. ఈ రోజు ఛత్తీస్గఢ్లో 170 మంది మావోయిస్టులు లొంగిపోవడం కేంద్రం చేస్తున్న పోరాటంలో గొప్ప మైలురాయి అని చెప్పారు. నిన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 27 మంది, మహారాష్ట్రలో 61 మంది మావోయిస్టులు ఆయుధాలు విడిచిపెట్టి లొంగిపోయారని చెప్పారు. నిన్న ఇవాళ మొత్తం 258 మంది మావోయిస్టులు ఆయుధాలు విడిచి జనజీవన స్రవంతిలో కలిశారని ట్వీట్ చేశారు అమిత్ షా. ప్రజాస్వామ్య దేశంలో హింసకు తావులేదన్నారు. మావోయిస్టులు లొంగిపోతామంటే స్వాగతిస్తామన్నారు. ఎదురు తిరిగితే భద్రతా బలగాలు అంతమొందిస్తాయన్నారు. మరింత సమాచారం ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, మావోయిస్టుల లొంగుబాట్లు అమిత్ షా ట్వీట్ పై అప్డేట్స్ ఏంటి? స్రవంతి, మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఛత్తీస్గఢ్లో చూసినట్టయితే 170 మంది నక్సల్స్ ఇటు ప్రభుత్వం సంబంధించినటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా తీసుకురావడం జరిగింది. లొంగుబాట్లకు సంబంధించినటువంటి పాలసీ సరెండర్లకు సంబంధించి మొత్తం ఇందులో చూసినట్టయితే నియత్ నెల్లానార్ వంటి పథకాలతోటి కూడా ప్రభుత్వం అయితే నక్సల్స్ లొంగుబాటు చేస్తారో వాళ్ళకు జనజీవన స్రవంతిలో కలిపి వారికి పునరావాసకు సంబంధించినటువంటి మొత్తం సౌకర్యాలను కల్పించడంలో ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చాలా వరకు కార్యక్రమాలను కూడా చేపట్టడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసినట్టయితే ఈ నవసంకల్ప్ లొంగుబాటు దీన్నే అక్కడ నియత్ నెల్లనార్ అనే ప్రోగ్రాం కూడా చేపట్టారు. దీనిపైన కూడా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చాలా వరకు పలు కార్యక్రమాలను చేపట్టింది. ఈ క్రమంలోనే మనం నిన్న చూసాం, అంటే మహారాష్ట్రలో చూసినట్టయితే కూడా మొత్తం గడ్చిరోలిలో అక్కడ మొత్తం నక్సల్స్ కూడా 61 మంది మొత్తం లొంగుబాట పట్టారు. దీనిలో చూసినట్టయితే సెంట్రల్ కమిటీ అగ్ర నాయకుడైనటువంటి మల్లోజుల వేణుగోపాల్తో సహా మొత్తం నక్సల్స్ 61 మంది ఆయుధాలను అప్పచెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పునరావాసం సంబంధించి కావచ్చు, జనజీవన స్రవంతిలో ఇచ్చినటువంటి సరెండర్ పాలసీలను రివార్డులను కూడా అందుకొని వాళ్ళంతా కూడా జనజీవన స్రవంతిలో కలుస్తున్నట్లుగాను ఇప్పటికే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ చెప్పడం జరిగింది. దాంతోపాటు ఇక ఛత్తీస్గఢ్కు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా వరకు ఈ లొంగుబాటుకు సంబంధించినటువంటి వ్యవహారంలో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం నియత్ నెల్లనార్ ప్రోగ్రాంలో భాగంగానే ఛత్తీస్గఢ్ మినిస్టర్ అయినటువంటి డిప్యూటీ మినిస్టర్ విజయ్ శర్మ కావచ్చు, అదేవిధంగా సీఎం తీసుకున్నటువంటి చర్యల కారణంగా కూడా పెద్ద ఎత్తున లొంగుబాట్లకు సంబంధించి పరంపర కొనసాగుతుంది. దీంతో అంటే ఒక 2 రోజుల్లోనే చూసినట్టయితే మనకు 258 మంది లొంగిపోవడం అనేది కూడా దీని పట్ల అమిత్ షా స్పందించారు. ఎందుకంటే ఒక 2 రోజుల వ్యవధిలోనే 258 మంది లొంగిపోవడం అనేది ఇది ఒక ల్యాండ్ మార్క్ డేగా దీన్ని అభివర్ణించడం జరిగింది. దాంతోపాటుగా ఆపరేషన్ ఖగార్ 2026 మార్చి 30 కల్లా కూడా మొత్తం నక్సల్స్ సరెండర్ కాకపోయినట్లయితే ఖచ్చితంగా వాళ్ళను అంతమొందించేందుకు గాను పారామిలిటరీ బలగాలు పనిచేస్తాయంటూ కూడా మరోసారి తన ట్వీట్లో వ్యక్తం చేశారు. దాంతోపాటు లొంగిపోయిన నక్సల్స్ అంతా కూడా భారత రాజ్యాంగం పైన, అదేవిధంగా మొత్తం ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలపైన పూర్తి విశ్వాసం, నమ్మకంతోనే కూడా ఈ సరెండర్లు జరుగుతున్నాయని చెప్పారు. మరోవైపున ఆపరేషన్ ఖగార్కు సంబంధించినటువంటి దూకుడుగా పూర్తి ఆపరేషన్ కొనసాగిస్తుంది. అదేవిధంగా మార్చి 30, 2026 కల్లా కూడా ఖచ్చితంగా లొంగిపోకపోతే మాత్రం ఖచ్చితంగా వాళ్ళను అంతమొందించే దిశగా భద్రతా బలగాలు పనిచేస్తాయంటూ కూడా మరోసారి అమిత్ షా తన ట్వీట్లో కూడా హెచ్చరించడం జరిగింది. మొత్తం అంటే నక్సల్స్ చరిత్రలను చూసినట్టయితే కూడా 2 రోజుల వ్యవధిలోనే 258 మంది లొంగిపోవడం అనేది కూడా మొత్తం నక్సల్స్ వాళ్ళ యొక్క మొత్తం పార్టీ పూర్తిగా కకావికలమైందని చెప్పవచ్చు. ఇక దిశకు సంబంధించినటువంటి వ్యవహారంలో పార్టీ పూర్తి మనుగడ కూడా కోల్పోయిందని చెప్పొచ్చు, పట్టును కోల్పోయింది. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి సరెండరీ పాలసీల పైన కూడా ఇప్పుడు నక్సల్స్ వాళ్ళు ఎందుకంటే ఆపరేషన్ ఖగార్ను ఎదుర్కోలేనటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. మరోవైపున చూసినట్టయితే నక్సల్స్ అంతా కూడా చాలా వరకు దిగ్బంధంలో ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఇక తాము ఏదైతే జనతా సర్కార్ సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రజలకు చేరువ కాలేము, అదేవిధంగా తాము కూడా ఇక మనుగడ సాధించలేని క్రమంలో ఇక మొత్తం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేపడుతున్నటువంటి సరెండర్ పాలసీల విధానంలో తాము ఆయుధాలను వీడుతూ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి పునరావాస కేంద్రాలు కావచ్చు, జనజీవన స్రవంతిలో ఇచ్చినటువంటి పాలసీలకు తాము అనుకూలంగా మొత్తం
పోలీస్ ఏదైతే రాష్ట్ర కేంద్ర బలగాలు చేపడుతున్నటువంటి ఈ ఆపరేషన్ కగారుకు సంబంధించినటువంటి వ్యవహారంలో పూర్తిగా తాము కూడా ఆయుధాలను విడిచి జనజీవన స్రవంతిలో కలిసేందుకు గాను ఇప్పటికే వరుసగా లొంగుబాట్లకు సంబంధించినటువంటి పరంపర కొనసాగుతుంది. 258 మంది 2 రోజుల్లోనే లొంగుబాటు చర్య కొనసాగుతున్నటువంటి క్రమంలో అమిత్ షా కూడా చాలా వరకు తాను ట్వీట్ చేశారు. ఇది ఒక ల్యాండ్ మార్క్ డేగా కూడా ఆయన అభివర్ణించారు. దాంతోపాటుగా మిగతాకు సంబంధించినటువంటి నక్సల్స్ టాప్ లీడర్లు కావచ్చు, వివిధ రాష్ట్రాలకు ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చే ఏడాది మార్చి 31 వల్ల కూడా వాళ్ళు లొంగిపోవాలని కూడా ఆయన హెచ్చరించడం జరిగింది. లేకుంటే తదనుకు సంబంధించినటువంటి కేంద్ర మిలిటరీ బలగాలు కూడా వారిపైన ఖచ్చితమైనటువంటి యాక్షన్ తీసుకుంటుందంటూ కూడా ఆయన ట్వీట్లో కూడా పేర్కొన్నారు.